పడవ సాధారణంగా వల ఆ పగలు పూట వేయమన్నప్పుడు ఈయన అంటాడు పేతురు గారు, అయ్యా నీ మాట చెప్పున్నాను విని నేను వేస్తాను అని చెప్పి వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పట్టారంట. అంటే ప్రియులరా, ఇక్కడ అపజయము పొందినప్పుడు, అపజయము పొంది ఏమి పట్టుకెళ్ళ పిల్లలకి ఈ వ్యాపారం ఎలాగా, డబ్బులు ఎలాగా, ఈ ఉదయం నేను ఏం నా పిల్లలకి పెట్టాలి, నేను ఏం చేయాలని అపజయంతో బాధలో ఉన్నటువంటి వారి దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. అక్కడ యేసయ్య వెళ్ళి వారికి ఏం చేశారంటే అపజయాన్ని జయముగా మార్చాడు. వారి జీవితంలోనంట ఇంచుమించుగా విస్తారమైనటువంటి చేపలు అలాంటివి ఎప్పుడు పట్టలేదంటాను. ఎప్పుడు కూడా అంటే వలలు పిగిలిపోయేంతగా పెట్టారంటే ఆ అపజయాన్ని దేవుడు ఏం చేశాడంటే జయముగా మార్చాడు. ఈ రాత్రిగా సమయంలో పేతురు గారి జీవితంలో ఆయన అపజయాన్ని జయముగా మార్చుకోవడానికి, విజయం పొందడానికి కొన్ని యొక్క మాటలు, 2 మాటలు నేను ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు తెలియచేసిన మాటలో, ఈ మాటలో చూస్తే పిల్లరా, యేసు ప్రభు వారు అక్కడ వాక్యము చెప్పడానికి ఒక స్టేజీ లాగా లేక ఒక పాత్రలాగా తన దోణెను యేసు ప్రభుకి ఇచ్చాడంట. జాగ్రత్త వినాలి, 2 మాటలు చెప్తాను. ఈ అపజయాన్ని జయముగా మార్చుకోవడానికి, అపజయాన్ని జయముగా మార్చుకోవడానికి 2 చేసాడంటే పేతురు గారు. ఒకటి, పేతురు గారు తన దోణెను యేసయ్యకి ఇచ్చాడు. ఒకటి. రెండవది ఏంటంటే యేసయ్య చెప్పిన మాటకు లోబడ్డాడు. 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, తన దోణెను యేసయ్యకి ఇచ్చాడు. చాలామంది అక్కడ యేసు ప్రభు వారు వాక్యం చెప్తుంటే చాలామంది వచ్చి మీదడిపోతున్నారంట. అంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి, ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అందరూ కూడా యేసయ్య ముట్టుకున్న, యేసయ్యను ముట్టుకోవాలి, యేసయ్య నాకు ప్రార్థన చేయాలి, యేసయ్య నన్ను ముట్టుకోవాలని వచ్చి మీదడిపోతున్నారు. ఎలాగన్నారు? మీదడిపోతుంటే మరి ఆయనకి ఇబ్బంది ఉంటుంది కదా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పేతురు గారు ఏం చేశాడంటే, అయ్యా మొత్తానికి మీరు ఎవరో బాగానే చెప్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, రండి బాబు అని చెప్పి తమ దోణినిచ్చాడంట. ఒకటి, ఫస్ట్గా తమ దోణినిచ్చాడంట. దోణినిచ్చేది, ఆ దోణి మీద ఎక్కి ప్రసంగం చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా వింటున్నారు. ప్రజలందరూ వింటున్న సమయంలో ఈ పేతురు గారు కూడా వింటున్నారు. ఆ దోణి ఇచ్చినటువంటి వ్యక్తి కూడా వింటున్నాడు అన్నమాట. ఆ వ్యక్తి కూడా ఆ మాటలు వింటూ మొత్తానికి మార్పు చెందాడు. అంటే మార్పు చెందడం అంటే ఆ మాటలో అతనికి ఏదో ఉపయోగమైంది. ప్రియులారా, ఈ రాత్రిగా సమయంలో మొట్టమొదటిగా మనం ఏం చేయాలి తెలుసా? మనము మన జీవితాన్ని, మన బ్రతుకును, మనం దేవునికి సమర్పించుకోవాలి. నూతన సంవత్సరంకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలు తీసుకునేటప్పుడు ఆ పాత సంవత్సరం గతించిపోయే ముందు నూతన సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత మనం అనుకుంటాము, వాగ్దానం అంటే మనము నిర్ణయించుకుంటాం, ఆ పాత సంవత్సరం కంటే ఈ నూతన సంవత్సరం నేను ఇంకా ఆ దేవుని కోసం ఏదో చెయ్యాలి, లేకపోతే నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలని దేవుని సేవకుడిగా నేను కూడా అలాగా మరి దేవుని సమర్పించు. ఒకసారి కరోనా టైంలో అలాగే సమర్పించుకుని ఏంటంటే, ప్రభువా ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కంటే మరి ఎక్కువగా నీ సేవ చేయాలి, చావు అయినా బ్రతుకైనా నీ కొరకే జీవించాలి అని సమర్పించుకున్నాను. కరోనా టైంలో, కరోనా 2020 సంవత్సరంలో, దేవా ఈ సంవత్సరంలో నేను మరి ఎక్కువగా, అంటే ఆ జనవరి 1 రోజున పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి ఎక్కువగా నేను నీ సేవ చేయాలి, చావు అయినా బ్రతుకైనా నీ కొరకు జీవిస్తాను అని సమర్పించుకున్నాను. ఈ లోపే మార్చి 20 తర్వాత కరోనా వచ్చేసింది. కరోనా సమయంలో నాకు కరోనా వచ్చింది. చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో కొర ప్రాణంతో నా పని అయిపోయింది అనుకున్నాను. ఆ సమయంలో ఇక్కడే ఈ మందిరంలో పడుకుని, ఈ బలిపీఠం దగ్గర పడుకుని మోకరించి ప్రార్థన చేసే, ప్రభువా ఒకప్పుడు చనిపోయేవాడిని బ్రతికించావు, ఆరోగ్యం ఇచ్చావు, ఈ రోజున క్షేమంగా ఉంచావు, ఈరోజు మరలా చనిపోతే అది నీకు అవమానం కలుగుతుంది కనుక నన్ను ప్రభువా బ్రతికిస్తే మరీ ఎక్కువగా నీ సేవ చేస్తాను. అప్పుడు ఏమనుకున్నా, జనవరి 1 రోజున నన్ను ఈ సంవత్సరం మరీ ఎక్కువగా నీ సేవ చేస్తాను, చావైనా బ్రతికైనా నీ కొరకే జీవిస్తాను, నేను చచ్చిపోయినా ఒకవేళ బ్రతికినా నేను చచ్చిపోయినా నీ కొరకే బ్రతుకుతానని సమర్పించుకున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు ఏం చేశాడంటే ఆ చేసినటువంటి ఏమంటారు ఒడంబడిక లేక తీర్మానాన్ని బట్టి దేవుడు కరోనా వచ్చినప్పుడు చచ్చిపోకుండా దేవుడు ఇప్పుడు వరకు కూడా కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యాన్ని ప్రతి చోటకి వెళ్ళి నేను చెప్తాను. ఈ మధ్యన ఒరిస్సా ప్రాంతం వెళ్ళాను. ఒరిస్సా ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలో ఆ వాక్యం చెప్తుంటే చాలామంది ఆ సాక్ష్యం చెప్తుంటే ఆశ్చర్యపోయారు అంటారు. వాళ్ళందరూ చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము నిర్ణయించుకున్నప్పుడు ఏం చేస్తామంటే దాన్ని దేవునికి మనం అప్పగించాలి, మన జీవితాన్ని అప్పగించాలి. ఈ మొట్టమొదటికి పేతురు గారు తన దోణిని ఏం చేశాడంటే ప్రభువుకి సమర్పించేశాడు, ప్రభువుకి ఇచ్చేసాడు. ప్రభువా నువ్వు అక్కడ ఉంటే నీ మీద పడిపోతున్నా
ఇదిగో నీవు వచ్చి ప్రభా నా ధోని ఎక్కి నువ్వు మాట్లాడు నాయన. దేవునికి స్తోత్రం. అంటే ఆయన అక్కడ ప్రసంగం చేయడానికి ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే అపజయాన్ని దేవుడు ఏం చేస్తాడు? జయంగా మారుస్తాడు. అపజయం వచ్చినటువంటి మన జీవితాల్లో మనం ఏం చేస్తాం? మన హృదయాన్ని ఎప్పటికప్పుడే ప్రభుకి సమర్పించుకుంటే, మనం దేవునికి ఇస్తే, ఆ దేవునికి ఎప్పుడైతే మనం హృదయాన్ని ఇస్తామో, మన బ్రతుకుని ఇస్తామో, దేవుడు ఏం చేస్తాడంటే ఆ బ్రతుకు ద్వారా, ఆ జీవితం ద్వారా దేవుడు మన అపజయాన్ని దేవుడు జయంగా మారుస్తాడు. చూడండి, ఈయన నిరాశ నిస్పృహలో ఉండి, వీళ్ళు బాధలో ఉండి, వ్యాధులు ఉండి, ఎలాగ నా కుటుంబానికి ఇప్పుడు ఏం పట్టుకెళ్ళాలని బాధపడుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఇచ్చిన మాటలు ఆయనకు అర్థమైంది. అప్పుడు అన్నాడు, ఇదిగో మీ దగ్గర ఏమైనా చేపలు ఉన్నాయంటే, మా దగ్గర ఏం లేవు బాబు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఏమి లేవంటే, ఇప్పుడు మీరు లోతునకు నడిపించి మీ దోన్లు వలలు వేయండి. ఆ పేతురు గారు అన్నాడు, ఆ మాటలో ఉంటుంది ఏంటంటే, అక్కడ సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితే మీకు కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తామని వేసాడండి. అంటే యేసు ప్రభుగా ధోనిని ఇచ్చేయడమే కాకుండా ఆ వాక్యం కూడా విన్నాడు. కొంతమంది కృతజ్ఞత కోటాలు పెట్టుకుంటారు, కొంతమంది ప్రార్థనలు పెట్టుకుంటారు. కొన్ని చోట్ల వాళ్ళు ఏం చేస్తారంటే, పిలిచిన సంఘస్థులు, పిలిచిన వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి పాట పాడుతూ దేవుని స్తుతిస్తారు, పాస్టర్ గారు వాక్యం చెప్తారు. కానీ అసలైన కుటుంబ సభ్యులు ఉంటారు అక్కడ. ఒకటి పలహారానికో, లేకపోతే అక్కడ కేక్ పట్టురావడానికో, లేకపోతే ఏ డ్రింక్స్ పట్టురావడానికో వాళ్ళు బిజీలో ఉంటారు. ఇక్కడ పేతురు గారు ఏం చేశాడంటే, మొట్టమొదటిగా ఆయన తన యొక్క ధోనిను యేసు ప్రభుకి ఇచ్చి ఆ వాక్యాన్ని వింటున్నాడు. జాగ్రత్తగా వినాలి. ప్రభుకి మన హృదయాన్ని ఇచ్చి ఏం చేయాలంటే, దేవుడు చెప్పే మాట వినాలి. విన్నప్పుడు ప్రియుల రెండవ మాటలో క్రీస్తు మాటకు లోబడ్డాడు. ఆయన అన్నాడు, ఇదిగో ఇప్పుడు వెళ్ళి మీ ధోని లోతుని నడిపించి వలలు వేయమంటే, ఇలా తెలుసు పగలు పడదని, పగలు ఏ చేప కూడా పడవని తెలుసు. అయినా అన్నాడు, అయ్యా నీ మాట చొప్పున వెళ్తాను ప్రభా. లోబడ్డాడని రెండో మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. లోబడ్డాడు. ప్రియులరా, ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది, లోబడ్డాడు. ఆ లోబడినటువంటి పరిస్థితిలో ఎవరైతే దేవునికి లోబడతారో, లోబడి మాట వింటారో, వారి జీవితాల్లో అపజయాన్ని దేవుడు జయముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఏం చేయాలి? మనం ఉన్నది, మనకున్న దేవునికి ఇవ్వాలి. అలా పేతురు చేసింది అదే. తన ధోనిను దేవునికి ఇచ్చాడు. ఆ ధోని మీద ఎక్కి ప్రసంగం చేస్తుండగా వాక్యాన్ని వింటున్నాడు. వింటూ ఇతను కూడా హృదయంలో వేసుకున్నాడు ఏంటంటే, యేసయ్య మాట వినాలని. యేసయ్య మాటకు లోబడ్డాడు. అప్పుడు అన్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి ధోనిను వలలు వేయమంటూ వెళ్ళి వేసినప్పుడు విస్తారమైనటువంటి వలలు పిగిలిపోతున్నాయంట, చిరిగిపోతున్నాయి, తెగిపోతున్నాయి అంట. ఎందుకంటే దాని నిండా విస్తారమైనటువంటి చేపలు పడిపోయినాయి. దాని నిండా పడిపోయిన చేపలను బట్టి పిగిలిపోతున్నాయి. పిగిలిపోతూ తెగిపోతున్నప్పుడు ప్రక్కన ఉన్నటువంటి ధోనిలో ఉన్నటువంటి, అరే బాబు రండి రే, కొద్దిగా సాయం చేయండి రా, పిగిలిపోతున్నాయి, తెగిపోతున్నాయి, రండి అని చెప్పి అక్కడ పిలిచినప్పుడు అందరూ కూడా వచ్చి సహాయం చేశారంట. అంటే అపజయంగా ఉన్నటువంటి తమ జీవితంలో రెండో మాటగా దేవుని మాటకు లోబడితే పిగిలిపోయే అంత ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు నీకు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మన జీవితాల్లో అపజయము అనేటువంటి పరిస్థితుల్లో కృంగిపోకూడదు. ఇంకొక మాట ఏంటంటే, కృంగిపోకూడదు, వదిలేండి. దేవునికి స్తోత్రం. కృంగిపోకుండా ఏం చేయాలంటే దేవుని మాటకు లోబడాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో తీయుడన. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. అబ్రహాము గారంట దేవుని మాటకు లోబడి వచ్చేసాడంట. దేవుని మాటకు లోబడి 11వ అధ్యాయము 8వ వచనం ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశములకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరుగక ఆయన వెళ్ళాను. దేవుడు పిలిచాడండి, బాబో నీకు ఒక ఊరు చూపిస్తానయ్యా, నీకు ఒక ఊరు చూపిస్తాను, వెళ్ళు అంటే ఊరు చూపించలేదు. మాకు చూపించకుండా వెళ్ళమంటే వెళ్ళను. నేను సాధారణ నేను వెళ్ళను. అసలు గమ్యం లేకుండా ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు బస్సు ఎక్కుతాము, బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ వచ్చి అడుగుతాడు, టికెట్కి ఎక్కడికి ఇమ్మంటావు అంటే, ఎక్కడికో గట్టి ఇయ్యి అన్నాం అనుకో, ఏమంటారమ్మా పిచ్చోడు అనుకుంటాడు, దింపేస్తారు. ఒక గమ్యం ఉంటుంది. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళే బస్సు ఎక్కాం. రాజమండ్రి వెళ్ళే బస్సు ఎక్కి నరసాపురంగా టికెట్ ఇయ్యి అంటే
తేడా వచ్చేద్ది అక్కడ. అంటే గమ్యం బస్సు ఎక్కాం కాబట్టి ఆ బస్సు ఎక్కినటువంటి ఆ బస్సులో మనము గమ్యానికి ఆ పలానా టికెట్ ఇవ్వని అడుగుతాం. ఇక్కడ అబ్రహాం గారికి గమ్యం లేదో, దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళు నేను ఆశీర్వదిస్తాను. అప్పటికి పిల్లలు లేరు, 100 సంవత్సరాలు వచ్చేసినాయి ఈ అబ్రహాం గారికి, భార్యకు 90 సంవత్సరాలు వచ్చేసినాయి, పిల్లలు పుట్టేటువంటి ఏమంటారు ఆ సైన్స్ ప్రకారం పిల్లలు పుట్టే సమయం అయిపోయింది. కానీ దేవుడు అన్నాడు నిన్ను ఆశీర్వదిస్తాను ఇల్లు, నిన్ను ఆశీర్వదిస్తాను ఇల్లు. అంటే అతడు ఏం చేశాడంటే ఇక్కడ రాయబడుతుంది పిలుపునకు లోబడి వెళితే లోబడటంలో ఆశీర్వాదం ఉంటుందంట. లోబడటంలో ఆశీర్వాదం ఉంటుందంట. ఎప్పుడైతే లోబడి వెళ్ళాడో అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ఎరుగక బయలుదేరి వెళ్ళాడు. కానీ అద్భుతం ఏంటంటే ఈ రోజున విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. అర్థమవుతుందేనా? విశ్వాసులకు తండ్రి. ఆశ్చర్యం వేస్తుంది ఇలా చెప్పినప్పుడు నాకు. ఎక్కడ అబ్రహాము, మనం ఎక్కడ? ఎన్ని వేల సంవత్సరాలు అబ్రహాం అయిన, ఎన్ని వేల ఆది కాండంలో ఉన్నటువంటి అబ్రహాం. మనం ఇప్పుడు ఈ శతాబ్దంలో ఉన్నాం, 21వ శతాబ్దంలో ఉన్నాం. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ మనము? కానీ అక్కడ ఉన్నటువంటి అబ్రహామును బట్టి మనకు విశ్వాసులకు తండ్రి అంటే, మనకు తండ్రి అంటే విశ్వాసులకు తండ్రిగా. ఎందుకు తెలుసా? రెండో మాట ఎందుకు తెలుసా? దేవునికి లోబడ్డాడు కనుక ఆశీర్వదించాడు. వృద్ధాప్యంలో బిడ్డనిచ్చాడు, ఇస్సాకు అనేటువంటి పిల్లడిని ఇచ్చాడు. ఇస్సాకు అంటే నోటి నిండా నవ్వు, సంతోషం. లేక పుడితే అంతే కదా, సంతోషమే కదన్న. లేక బిడ్డలు ఎవరు లేరు, అవమానాలు పొందారు, అప్పటికి అపజయాలు పొందారు, అవమానాలు అపజయాలు. అబ్బో ప్రతి ఒక్కరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ పెళ్ళికి వెళ్ళినా దీని పక్కనట్టండి, దీనికి పిల్లలు లేరు, గొడ్రాలు ఇది వచ్చి అక్షంతలు వేయకూడదు, లేకపోతే ఇది రాకూడదు, ఫోటోలు దిగకూడదు, వాళ్ళ పెళ్లి కాడికి రాకూడదు, ఇలాంటి యొక్క వాటితో అవమానించారు తల్లిని, అబ్రహాం యొక్క భార్యని. అబ్రహాం వీడు గొడ్రాలు, వీడు రానివ్వకూడదు వీడిని అని అబ్రహాంని శారమ్మను అవమానించారు. నిజంగా అలాంటి అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళకి అర్థమవుతుంది, దేవుడు చూశాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అయితే ఈ రెండో మాటలో చెప్పేటువంటి విషయం ఏంటంటే దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం దేవుని మాటకు లోబడి రావాలి. దేవుని మాటకి ఎప్పుడైతే లోబడతామో దేవుడు ఏది చేయాలన్నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన కోసం ఏదైనా చేస్తాడు. ఈ రాత్రి గస్యంలో పేతురు గారు చేసిన పని అపజయాన్ని విజయంగా పొందడానికి రెండో మాట ఏంటంటే పేతురు గారు దేవుని మాటకు లోబడ్డాడు. అంతవరకు విన్నటువంటి వాక్యాన్ని, అంతవరకు ఆ ధోనిలో ఉండి ప్రసంగం చేస్తున్నటువంటి ఆ మాటను, ఆ ప్రభువారు చెప్తున్నటువంటి మాటను పిల్లరా ఆ పేతురు గారు లోబడ్డాడు. అంటే ఈయన చెప్పాడంటే నిజంగా ఏదో అద్భుతం జరుగుతుంది. మనం ఎన్నిసార్లు అన్నా దేవునికి మాట లోబడం సాధారణంగా. అంటే దేవుని బిడ్డలం అంటే మనం దేవునికి సొంత బిడ్డలం కాబట్టి గారం ఎక్కువ మనకి, అంతేనండి, గారం ఎక్కువ. మనం ఎంతగా దేవుడు చెప్పిన ఒక్కోసారి అన్నాం, ఎందుకంటే సొంత బిడ్డలు మనం రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం పొందిన బిడ్డలు, సొంత బిడ్డలు, దేవునికి సొంత బిడ్డలు, రక్షించబడిన వారు, మారు మనసు లేని వారు, బాప్తిసం పొందిన వారు సొంత బిడ్డలు కాదు, ప్రభుకి సొంత బిడ్డలం కాబట్టి మనకు గారం ఎక్కువ కాబట్టి చూడండి, ఇంట్లో పిల్లలకి గారం పెట్టినప్పుడు మాట వింటారు, సరిగా మాట వింటారు అన్నమాట. గారం అంటారు. అప్పుడు ఎవరైనా చూసినప్పుడు వీడికి గారం పెట్టేస్తున్నారని మీరు అంటారు. గారం ఎక్కువ కాబట్టి మనం దేవుని మాట వినం. ప్రియులారా, దేవుని యొక్క మాట వింటే అపజయాన్ని దేవుడు జయంగా మారుస్తాడు. నీ కుటుంబాల్లో, వ్యక్తిగతంగా, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఏ విషయంలో అయినా సరే అపజయాలు కలిగినప్పుడు ప్రభుపై ఆధారపడి రెండవదిగా చెప్తా ఉన్నాను, దేవుని మాటకు లోబడితే, నీవు దేవుని మాటకు అంగీకరిస్తే, దేవుని మాటకు లోబడితే దేవుడు నిన్ను అపజయాన్ని జయంగా మారుస్తాడు. లేదంటే జీవితాంతం అపజయాలు పాలవుతూనే ఉంటాం. అవమానించేవారు అవమానిస్తూనే ఉంటారు, అపనిందలు వేసేవాళ్ళు అపనిందలు వేస్తూనే ఉంటారు. అయితే మన జీవితంలో దేవునికి మొట్టమొదటిగా మన జీవితాన్ని ఇచ్చి, మన హృదయాన్ని ఇచ్చి, రెండవదిగా మన క్రీస్తుకు లోబడితే దేవుడు ఆ లోబడటలో ఆశీర్వాదం ఉంటుందండి. లోబడేటువంటి వారిని చాలామంది ప్రేమిస్తారు. లోబడకుండా లెక్కలేనితనంగా ఉన్నటువంటి వారిని ఎవరు కూడా పట్టించుకోరు. ఒక ఉద్యోగంలో అయినా, ఒక పనికి వెళ్ళేటువంటి స్థలంలో అయినా లోబడి యజమానికి లోబడితే, ఉద్యోగం చేసే కాడ కూడా యజమానికి లోబడి ఉంటే ప్రేమిస్తారు, ప్రేమించి వారికి ప్రమోషన్లు ఇస్తారు, ఒక ఉన్నతమైన స్థితిలో వారు ఉంచుతారు. ప్రియులారా, ఈ రాత్రి అసలు నేను ముగిస్తున్నాను. మన జీవితంలో అపజయము పాలైనప్పుడు
మనం దేవునికి భయపడకూడదు, దేనికి భయపడకూడదు. ఏం చేయాలి తెలుసా? అపజయాన్ని జయముగా మార్చే దేవునికి లోబడాలి, మన హృదయాన్ని ఇచ్చేవాడు. ఈ పేతురు గారు చేసిన పనే. అతను ఏంటంటే దేవుని మాటకు లోబడ్డాడు. అయినను నీ మాట చొప్పున చేస్తాను ప్రభు అన్నాడు. వెళ్ళాడు, వల వేశాడు, విస్తారమైనటువంటి చేపలు పట్టాడు. ఈ రాత్రి గస్యంలో మన జీవితంలో కూడా దేవునికి లోబడి ప్రభు మాట వింటే నువ్వు విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటావు. నువ్వు పొందుకోవడం కాకుండా నీ ఇరుగు పొరుగు వారికి కూడా పనిచేస్తాం. మనం పొందుకోవడం కాకుండా మన ఇరుగు పొరుగు వారికి కూడా, తెలిసిన వారికి, రక్త సంబంధులకు, బంధువులకు, స్నేహితులకు పనిచేస్తామయ్యి. కానీ ఈ రోజులో క్రైస్తవులు అనేటువంటి వారికి అసలైనటువంటి ఆశీర్వాదాలు ఉండట్లేదు. అసలే వాళ్ళకే ఉండట్లేదు. అంటే దేవుని నమ్ముకున్నా కానీ అసలైనటువంటి ఆశీర్వాదాలే ఉండట్లేదు. ఎక్కడ ఇస్తుంది అక్కడే ఉంటుంది. కానీ వారి జీవితంలో లోబడి జీవిస్తే విస్తారమైనటువంటి పిగిలిపోయేంత, జాగ్రత్తగా నెల ముగిస్తున్నాను, పిగిలిపోయేంత, తెగిపోయేంతగా ఆశీర్వదిస్తాడు. అంటే ఎక్కువ నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు దావీదు. ఏం చెప్పండి? నా గిన్నె నిండి పొర్లిపోతుంది. గిన్నె నిండి పొర్లేంతగా దేవుడు మనం దీవిస్తాడు. ఎప్పుడు తెలుసా? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, మన జీవితాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, దేవునికి లోబడినప్పుడు పొర్లి పొంగిపోయేటువంటి యొక్క కృపనిస్తాడు. ఆశీర్వాదాలు పొంగి పొరులుతూ ఉంటాయి.